అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుకుతున్న పైకి ఎక్కువపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఒక్క పుసుక్కున గంత మాట అన్నవిందక్క. కష్టాలు పడాలే గాని కష్టాలు ఉన్నాయని చెప్పొద్దు. ఇట్లా ఫోన్ ఉంది కదా అని అన్ని మాట్లాడితే ఉద్యోగం ఊస్ట్ అవుతుంది. నీ పోస్టులకు వేరేటోళ్ళొత్తారు. నిన్ననే కదా సీటు కోసం అమ్మలక్కలు ఫైటింగ్ చేసిన ముచ్చట చూసింది. ఇగియాల ఆంధ్ర దిక్కు గీ కండక్టర్ అక్క మాకు తిప్పలైతూనే మహాప్రభో అనుకుంటా సెల్ఫీ కెమెరా ముంగట గోడెల్ల వసుకుంది. 100-150 మంది ఎక్కిన బస్సులా డ్యూటీ చేసేటట్టు లేదు. ఊపిరాడక చచ్చిపోయేటట్టే ఉన్నదని ఒక్క తీరుగా బాధెల్ల వసుకుంది. మెట్ల మీద నిల్చోవద్దు, పానాలకే పరేషాన్ అని చెప్పిన కండక్టర్ను పట్టించుకున్న పాపానే ఓతలేరట బస్ ఎక్కిన జనం. నిజమే కదా, గంతమందిలా వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు చెప్పుండ్రి. ఆయన ఈసొంటి ఉద్దర పథకాలు అమలు చేసేటోళ్లకు ఆలోచన పరిజ్ఞానం ఉండదో? ఉన్నా తిప్పలు వాడేది కామన్ పబ్లికే కదా. మాకెందుకు తీయని లైట్ తీసుకొని చిల్లైతున్నారో వాళ్ళకే తెలవాలే. ఏమన్నంటే అన్నోళ్లే షెడ్డోళ్ళైతారని మస్తు ఫీల్ కాబట్టిండ్రు అటు దిక్కు టికెట్ కొని బస్ ఎక్కిన మొగళ్ళు. మరిగా పెద్దసార్లు బస్సులల్లా ఇంతమంది పోతున్నారంటే ఏదన్నా ఎటమటమైనా కొండగట్టులో ఆయన తీరు పెద్ద పరేషానే అయితది. పని మీద పోయే ఆడోళ్లకు కూడా మస్తు తిప్పలైతున్నది. ఉద్దర పథకం పెడితే పెట్టిండ్రు గాని బస్సుల లెక్క ప్రకారం మందిని ఎక్కించుకోండ్రి, లేకుంటే ఆడోళ్లకు సపరేట్ బస్సులు నడుపుండ్రని అంటున్నారు ఈ ముచ్చట్ల ఇంకొంతమంది లేడీసు.